హాయ్ నమస్తే, నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు సిరి జోషి వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్ వచ్చేసి వామాకుల బజ్జీలండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా స్పాంజీగా అయితే బజ్జీలు అయితే వచ్చాయి. మీకు కూడా ఇలా రావాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోని మీ వరకు చేరుతుంది. వామాకులను కడిగి తీసుకోవాలి. వీటిపై ఉన్న పదును మొత్తం ఆరిపోవాలన్నమాట. ఎందుకంటే పిండిలో మనం డిప్ చేసేటప్పుడు పిండి జారిపోకుండా ఉండడం కోసమని మనం ముందుగా ఆకులను కడిగి ఆరబెట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ శనగపిండిను చల్లించి తీసుకోవాలి. తర్వాత చిటికెడంత వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల బజ్జీలు అనేవి బాగా పొంగుతాయి. కొంచెం వాము తీసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి. కారానికి సరిపడే విధంగా కారం, చిటికెడంత పసుపు, రుచికి తగినంతగా సాల్ట్ తీసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా చేత్తో కలుపుతూ ఉండాలన్నమాట. కలిపిన తర్వాత మనం తగినంత వాటర్ పోసుకొని విస్కర్ సహాయంతో ఈ విధంగా కలుపుకోవాలి. దీంతో కలపడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకి చిన్నది కూడా ఉండలేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా మనకు వస్తుంది. పిండి అనేది ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మనం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా కొంచెం చిక్కగానే ఉండాలి. పలుచగా అయితే పిండి జారిపోతుంది బజ్జీ కంటి పెట్టుకోకుండా. బజ్జీలను ఉల్లిపాయలతో తింటేనే కదండి కరెక్ట్ కాంబినేషన్. దీనికోసం కొంచెం తరిగిన ఉల్లి తరుగు, కొంచెం కొత్తిమీర, కారానికి సరిపడే విధంగా కారం, 4-5 చుక్కల నిమ్మరసం, రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని మనం దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని తీసుకొని బజ్జీల కోసం తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ఆకుని ఈ విధంగా ముంచాలి. చూసారు కదా, ఆకు ఆరడం వలన పిండి అనేది జారిపోకుండా ఆకు కంటి పెట్టుకొని ఉంది. సో ఇప్పుడు మరిగిన ఆయిల్లో ఈ ఆకు వేసుకుంటే ఇలా పైకి పొంగాలన్నమాట. ఇలా అన్ని ఆకులను పిండిలో ముంచి ఈ విధంగా వేసుకోవాలి. బజ్జీలన్నీ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, బజ్జీలు అనేది మంచి కలర్లో మంచి షేప్లో ఎంత బాగా వచ్చాయో. ఈ బజ్జీలను మనం కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలతో తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.